కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, మరియు చైర్పర్సన్ వాణి మేడం గారికి, మరియు వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ మేడం గారికి, మిగతా ప్రధాన ఉపాధ్యాయులకు, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మన పట్టణంలో అర్బన్ మండలంలో ఉండే 48 పాఠశాలలకు గాను 3,900 మంది విద్యార్థులకు 198 చెస్ బోర్డులను అట్లాంటా వాళ్ళు మన పాఠశాలలకు ఇచ్చి విద్యార్థులందరినీ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మెలకువలు నేర్చుకొని ఈ చెస్ ఆటలో వాళ్ళు రాణించాలి. సెల్ ఫోన్ అనేది పక్కకు పెట్టి ఆట విడుపు కార్యక్రమంగా ఈ చెస్ బోర్డును వినియోగించుకొని మీ యొక్క తెలివిని ఇంకా పెంపొందించేలాగా చేసుకోవాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరి మనకు ఈ మధ్యనే జగిత్యాల పట్టణంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. దానికి ఎవరో కాదు, మన జగిత్యాల పట్టణ ప్రథమ పౌరాలు, జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రథమ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి మేడం గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం మేము మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఇక్కడికి చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటూ, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సంస్థ ద్వారా పిల్లలకి ఈ చెస్ బోర్డ్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చెస్ ఆడి ఈ మేధాశక్తిని పెంచుకొని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు విని విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మన జనరల్గా చూస్తూ ఉంటాం, ఒక కవిత రాయాలంటే అగ్గిపిల్ల సబ్బు పిల్ల అన్నట్టు, మరి మన జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు వారికి విద్యాలయం, వైద్యాలయం, దేవాలయం ఎక్కడికి వెళ్ళినా ఏ అభివృద్ధి కావాలన్నా మనకు ఒకటే ఉన్నటువంటి ఓన్లీ అభివృద్ధి తప్ప ఏమి ఇతర విషయాలు ఎరగనటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఓల్డ్ ఏజ్ స్కూల్ సభాధ్యక్షులు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, వేదిక పైన ఉన్న ప్రథమ పౌరురాలు సోదరి సమీల వాణి కార్యక్రమానికి అమెరికా నుండి వచ్చి, అట్లాంటా నుంచి వచ్చి చెస్ బోర్డులు బహుకరించి దాని ప్రాధాన్యత గురించి తెలియజేసిన గౌరవనీయులు సునీల్ గారికి, అదేవిధంగా వారి సహచర ట్రైనీ సురేష్ గారికి, వేదికపై ఉన్న అధ్యాపక బృందం చాలామంది ఉన్నారు. మా మిత్రులు ఆనందరావు గారు, అమర్నాథ్ రెడ్డి గారు, వేణు గారు, జగదీష్ గారు, శ్రీనివాస్ గారు చాలా అందరికీ పేరు పేరు వెంకటరావుపేట మాస్టర్ అందరికీ, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి, పాత్రికేయులు
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది పెద్దలు కూడా వచ్చారు, రిటైర్డ్ ఎంఈఓ నారాయణ సార్, అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. పిల్లలందరూ కూడా నాకు శుభాకాంక్షలు. విష్ ఆల్ ద బెస్ట్. చాలాసేపటి నుంచి కూర్చుంటున్నట్టున్నారు. పొద్దున్నే వేరే కార్యక్రమం ఉండి గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా మా సోదరి స్థానిక కౌన్సిలర్ లక్ష్మి గారు పొద్దున్నే ఒక కార్యక్రమానికి వెళ్ళాం. మీరు అనుకున్నారు కావచ్చు, ఈ కౌన్సిలర్ అమ్మ బాగా తక్కువ మాట్లాడింది, చైర్మన్ అమ్మ అయితే ఇంకా తక్కువ మాట్లాడింది. మాటలు తక్కువ, పని ఎక్కువ చేసే మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మాటలు కాదు, పనులు కావాలి. మాటలు అందరూ చెప్తారు, కూర్చున్న కాడ చెప్పమంటే అందరూ చెప్తారు. కానీ పనులు చేసే పట్టణ ప్రథమ పౌరాలు సభ్యుల వాణి గారు, మేము పొద్దున 7:30 నుంచి పనులు మొదలుపెట్టాం. పాత్రికేయ మిత్రులు అంత పొద్దుగా ఎందుకు లేపాలని మీరు లేపలేదు, వాళ్ళతో చేసి పంపించారు. ఈరోజు ఓల్డ్ హై స్కూల్ అంటే తెలంగాణలోనే ఒక పేరున్న పాఠశాల ఇది. పేరున్న పాఠశాల. ఇందులో మా నాన్నగారు చదువుకున్నారు, మా తమ్ముడు చదువుకున్నాడు, నన్ను న్యూ స్కూల్లో చదివించింది. మా నాన్న ఆ కాలంలో కొంచెం భూములు ఎక్కువ ఉండే, హైదరాబాద్ పోయి చదువుకుంటా అంటే అప్పుడు ఇంటర్మీడియట్ అన్నట్టు స్కూలు. అంటే ఇక్కడనే లేదు వ్యవసాయం చేయాలంటే ఈ స్కూల్లో 6 నెలలు టీచర్ జాబ్ చేసినట్టు. అప్పుడు 6 నెలలు అక్కడ. తర్వాత బాగా చదువుకొని పెద్ద అడ్వకేట్ అయింది. అంటే ఈ స్కూల్కి అంతా కాదు. మొన్న ఒక 3 రోజుల క్రితం హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా జగిత్యాల గ్రౌండ్ కావాలని చెప్పి మనకు కోరిక ఉంది. వాలంతరీ స్థలం మనకు దగ్గర ఉంది. దాని గురించి అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు కలిసిన. మళ్ళీ అది మీడియాకు పంపలే నేను, ఎందుకంటే చాలాసార్లు ఇచ్చినా ఓకే, కానీ నేను ఆ పని చేస్తలేని చెప్పి ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతారు. ఏమైందంటే మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. మా మీడియా మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీడియాలో ఉన్నట్టు ఉంటుంది, సోషల్ మీడియాలో కొంతమంది వక్రీకరిస్తున్నారు వాడిష్టం. సో మనం కూడా కలిసి బయటకు వస్తున్న సందర్భంలో చాలా పెద్ద మనిషి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారి తండ్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వారి పేరు దామోదర్ రెడ్డి గారు. ఆ దామోదర్ రెడ్డి గారు కూడా మన ఓల్డ్ హై స్కూల్లో చదివిరట. ఆ విషయాన్ని వారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీసులో విద్య చూసే అత్యున్నత అధికారి ఐఏఎస్ అజిత్ రెడ్డి గారికి చెప్తుండే, నేను కూడా జగిత్యాల స్కూల్లో చదివినాను. అరే మీరు గాడ చదవలేదు సార్ అని చెప్పి ఆ సార్ అడిగారు. అడిగితే చెప్పిండు. అప్పుడు మా ఊళ్ళో ఒక మంచి సార్ ఉండే, ఆ సారు నాగర్ కర్నూలుకి వెళ్ళి జగిత్యాల ట్రాన్స్ఫర్ అయ్యాడు. మా నాయన ఆ సార్ తోటి నన్ను ఇక్కడికి పంపించాడు. 3 ఏళ్ళు, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదివినాను. అంటే గురువులు అంటే ఎంతటి గౌరవము, ఎంతటి బాధ్యత. వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. మహబూబ్నగర్ జిల్లాలో ఒక ధనిక కుటుంబాలలో వాళ్ళది ఒకటి. కానీ వాళ్ళ కొడుకును అప్పుడు సామాన్యంతులు, ఇప్పుడు బడిపంతులు సామాన్య అంటున్నారు మా సార్ మంచిగా. అప్పుడు కొంత పరిస్థితులు, జీతాలు తక్కువ, సామాన్య బడిపంతులను వాడేవాళ్ళు, పదం వాడకూడదు. ఒక బడిపంతులకు ఎంత గౌరవం ఇచ్చారంటే అంత పెద్ద భూస్వాములు వాళ్ళ కొడుకును పంపించుక జగిత్యాల చదివించారు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్కు ముద్దురామకృష్ణయ్య గారు అనే హెడ్ మాస్టర్గా ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన వారు. అలాంటి స్కూల్ ఇది. ఆ స్కూల్లో మీరు అందరూ చదువుతున్నందుకు, మీకు అవకాశం వచ్చినందుకు మీరు అందరూ సంతోషపడాలని చెప్తున్నారు. మరి ఇప్పుడున్న ఇక్కడ టీచర్లు కూడా ఏం తక్కువ కాదు. అంతకుముందు పద్మాకర్ సార్ కావచ్చు, రిటైర్ అయిపోయారు, ఇంకెవరో ఇంకెవరు, ఇప్పుడున్న టీచర్ అంతకు ఏం తక్కువ కాదు. మీరు ఆ స్థాయిలో చదువుకోవాలి. కానీ అప్పటికిప్పటికి ఒక తేడా ఏంటంటే చాలామంది ఇలా 80% మంది పిల్లలు సార్, జనరల్గా మీరు ఇప్పుడే చెప్పారు, స్పోకెన్ ఇన్ యువర్ స్పీచ్, పేద పిల్లలు అంటే మీ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తారు కాదు, బాగా బాగా చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు కాదు వీళ్ళంతా, ఎక్కువ మటుకు పేదవాళ్ళకి. ఆ కాలంలో ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు లేకుండే,
100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా అలా పిల్లలను అయితే హైదరాబాద్ పంపాలి, లేకపోతే జైతాలకు ఇదే ఓల్డ్ హై స్కూల్, న్యూ హై స్కూల్, ఆ తర్వాత పురాణపేట స్కూల్ వచ్చింది, తర్వాత కొత్తవాడ వచ్చింది. ఇప్పుడు ఒక 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా లేదా కష్టపడిన వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలు పక్కన పెట్టి ప్రైవేట్కి పంపుతుంది. నేను ప్రైవేట్కి వ్యతిరేకం ఏం కాదు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎలాంటి తక్కువ లేదు. అప్పుడు ఇదే టీచర్లు మాకు చదువు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీకున్న వాళ్ళు అదే టీచర్. అప్పుడు అదే కమిట్మెంట్ టీచర్లకు, ఇప్పుడు అదే కమిట్మెంట్. అప్పుడు 10కి 4 దానికే చెప్పారు, ఇంక ఇప్పుడు 5 దానికే చెప్తున్నారు. 9 నుంచి 5 దానికే చెప్తారు. మాకు 10కి 4 దాకానే ఉండే, 4 కాగానే సైకిల్ వేసుకొని గ్రౌండ్కి వస్తుంటుంది, ఆడుకుంటాడు. ఇప్పుడు 10కి 5 అవుతుంది. కాబట్టి ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఇక్కడే బాగా చదువుకోవాలి. ఇళ్ళలో మీకు పరిస్థితులు కొంచెం బాగుండవు అనుకున్న స్థాయిలో, కాబట్టి ఇక్కడ బాగా చదువుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, నేను కూడా సర్కార్ బల్లకి వెళ్ళి వచ్చిన అని చెప్పి. నేను కూడా సర్కార్ బల్లకి వెళ్ళి వచ్చిన. కాబట్టి సర్కార్ బల్లల్లో మంచి చదువును చదువుకోవాలి. మరి చదువుతో పాటు ఆటతో పాటు దురదవాటు లేకుండా, సెల్ ఫోన్ అనేదే దురదవాటు కాదు, కానీ దానివల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి. అందుకని చెప్పి మరి అట్లాంటా ఫౌండేషన్ గండ్ర వెంకటరమణారావు గారు ఇప్పుడు అధ్యక్షులు అంటున్నారు, అంతకుముందు అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు వారి ప్రతినిధిగా వచ్చిన మా సునీల్ కోదాటి గారు కొన్ని లక్షల చెస్ బోర్డులు ఇస్తామంటారు. ప్రతి గ్రామానికి చేరే విధంగా చెస్ బోర్డులు ఇస్తామని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. నేను కూడా చదువుకునేటప్పుడు చెస్ ఆడుతుంటుంది, క్యారమ్ బోర్డు ఆడుతుంటుంది. ఇంకా పల్లెటూరు హాలిడేస్ ఉంటే మా చెల్లెళ్ళు మా మరదళ్ళు ఆడక కూర్చుంటే తొక్కుడు బిల్లు ఆడుతారు. మీరు ఆడుతుర్రా? ఆడుతున్నారు. నేను మా చూస్తున్నా, ఎక్కడ కనబడుతున్నారు ఆడంగా. గోళీలు ఆడదాం, చిరగోని ఆడదాం, ఇంట్లో కూడా ఆడుతుంటారు. మీరు ఆడుతున్నారు అసలు చిరగోని అంటే ఓకేనా? కొంచెం జాగ్రత్త, దెబ్బలుతుంది ఆడేటప్పుడు. అంటే అలాంటి గ్రామీణ ఆటలతో పాటు ఇగో ఇట్లాంటి అన్నీ కూడా మనకు ఒక ఏకాగ్రత పెంచుతుంది. ఇవాళ సునీల్ గారు చాలాసేపు చెప్పిన వాటి మళ్ళీ నేను చెప్పదలుచుకోవాలి. చెస్ అనేది ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది, ఏకాగ్రత పెంచుతుంది. గెలుపోటములు అనే వాటిని మనం యాక్సెప్ట్ చేసేలాగా చేస్తుంది. గెలుతాం ఓడతాం, దాని ఏముంది. ఏ రకంగా గుర్రం దుక్కుతో అట్లా దుక్కుకుంటూ పోయేటట్టు చేస్తాం. సైనికుడు జర మెల్లమెల్లగా నడుస్తాడు, మెల్లగా పోవాలి, స్పీడ్ అంటే స్పీడ్ పోవాలి. ఆ రకంగా చెస్ లోపల అన్ని రకాలుగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ చెస్ గేమ్లో తప్పకుండా కొంత సమయం ఇవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, టీచర్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఆటలు, ధ్యానము, చెస్, ఇవన్నీ కూడా యోగా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వాళ్ళొక బుక్కే కాదు, బుక్ ఎట్లయినా ఉంటుంది. 10 నుంచి 5 ఇవాళ మంచి మాట్లాడుతున్నాయి. మేము అప్పుడు క్లాసులో సగం గంట ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటుంది. ఇప్పుడు అసలు ఫెయిల్ అయ్యేటోళ్ళే కనబడుతుంది. మా అమర్నాథ్ రెడ్డి సార్ దెబ్బలు తగ్గిపోయి చదవగా ఫెయిల్ అయినా కానీ ఇక పెద్ద కథ చదవదు. కాబట్టి మంచి రిజల్ట్స్ ఎట్లయినా వస్తున్నాయి. మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఆహ్వానించిన మా అమెరికన్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారికి, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ USA వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, జస్ట్ బిఫోర్ కంక్లూడింగ్, అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది, 50,000 మంది డాక్టర్స్ మెంబర్స్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా మీ అట్లాంటా తెలుగు అసోసియేషన్లో కూడా వారు ఉండి ఉంటారు. మన చారిటబుల్ ట్రస్ట్కు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఉండేది, ఒకటి కడప, ఒకటి 2వ జగిత్యాల. డాక్టర్ జగన్ ఐలేని మన మోతే, వారు కూడా ఇదే స్కూల్ విద్యార్థి. జగన్ ఐలేని మోతే ఇదే స్కూల్ విద్యార్థి. వారు అమెరికాలో ఇల్లాయిస్తూ ఉంటారు. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. వారు ఆ ట్రస్ట్ ఇక్కడ జగిత్యాల కూడా ఇచ్చారు. మేము ఫ్రీగా అంబులెన్స్ చాలా కార్యక్రమాలు చేసినాం. భగిని నివేదిత ఆవాసానికి 10 లక్షలు డొనేషన్ చేశారు. భగిని నివేదిత అమ్మాయిల అనాథల ఆశ్రమంకు 10 లక్షలు డొనేషన్ చేశారు. సో అలాంటి వారు కూడా మనకు ఉన్నారు. తప్పకుండా డాక్టర్లకు కూడా తెలియచేయండి. ఇయర్ ఇన్ ది వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ ఆర్పీ చారిటబుల్ ట్రస్ట్. సో ఈ సందర్భంలో ముగించే ముందు చెప్పారు మీ అందరికి కూడా అర్జున్ గారి గురించి, ఓనేరు హంపి గురించి. అందరం అర్జున్ హంపిలో కాకపోయినా కానీ మన స్థాయిలో మనం బాగా నేర్చుకొని సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ లక్.